సాంచి 2 అశోక చక్రవర్తి పిల్లరు విరిగిన దాని నుండి, అక్కడ నుండి బాగా మెరుగుపెట్టిన రాయి. దీనిని 19వ శతాబ్దంలో స్థానిక భూస్వామి చెరకు ముద్రణ యంత్రంగా ఉపయోగించారు. సారనాథ్లోని మాదిరిగానే ఉన్న దాని 4 తలల సింహరాజధానిని ఇప్పుడు సాంచి పురావస్తు మ్యూజియంలో చూడవచ్చు. ఇక్కడ కొన్ని ఇతర ముఖ్యమైన ప్రదర్శనలలో రెక్కలు గల మౌర్య సింహాల జత, ద్వారాల నుండి శిల్పకళా సైజులు మరియు బుద్ధుడు, బోధిసత్వుల విగ్రహాలు ఉన్నాయి. పరిసరాలు: సాంచికి ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో బియాస్ మరియు బెత్వా నదుల సంగమ ప్రదేశంలో ఉన్న బెస్నగర్ ఒకప్పుడు సంపన్న వాణిజ్య కేంద్రంగా ఉండేది. గతానికి ఒక ప్రత్యేకమైన అవశేషం హెలియోడోరస్ స్తంభం. దాని ఫ్లూడ్ బెల్ ఆకారపు రాజధాని క్రీస్తుపూర్వం 113 నాటిది. వాసుదేవుడికి అంకితం చేయబడిన దీనిని తక్షశిల యొక్క ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. దీనిని తక్షశిల యొక్క గ్రీకు రాజు రాయబారి హిందూ మతంలోనికి మారిన జ్ఞాపకార్థం నిర్మించారు. సాంచీకి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరిలో 5వ శతాబ్దపు ఏడీ నాటి రాతితో చెక్కబడిన గుహల చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. యుల్ యొక్క శిల్పం. పురావస్తు శాస్త్రజ్ఞుడు. బుద్ధుని శిష్యుల అవశేషాలు కొండవాలులోకి అత్యంత ముఖ్యమైన 5వ గుహ. దీనిలో విష్ణువు అవతారమైన వరాహుడు ఒక పంది రూపంలో భూమి దేవతలను అల్లకల్లోల సముద్రం నుండి రక్షించే అద్భుతమైన శిల్పం ఉంది. రైసేన్ కోట సాంచికి ఆగ్నేయంగా 23 కిలోమీటర్ల కొండపైన ఉంది. 16వ శతాబ్దంలో గుజరాత్ సుల్తాన్ చేసిన విధ్వంసకర దాడి నుండి దాని 13వ శతాబ్దపు ద్వారాలు, రాజభవనాలు, దేవాలయాలు మరియు మంటపాలు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ ఆ ప్రదేశం ఇప్పటికీ భయానక వాతావరణంలో ఉంది. సాంచికి ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయపూర్లో శివుడికి అంకితం చేయబడిన 11వ శతాబ్దపు ఎర్ర ఇసుకరాయి నీలకంఠేశ్వరాలయం ఉంది. ఇది ఖజురహో దేవాలయాలతో పోల్చదగినది మరియు శిల్ప సౌందర్యంలో ఉంది. సున్నితంగా చెక్కబడిన రాతితో కూడిన శిఖరంలో పైకి లేచిన దాని అందమైన శిఖరం యొక్క సమరూపత, అంతరిక్షంలో వేలాడుతున్నట్లు కనిపించే ఒక ఆసక్తికరమైన వ్యక్తిచే విచ్ఛిన్నమైంది. స్థానిక పురాణం ప్రకారం ఈ వ్యక్తి స్వర్గానికి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వాస్తుశిల్పిని చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.